హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే మేడారంకి మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడైతే మా తమ్ముడెత్తు తులాభారం ఉంది అనమాట. సో అందుకే ఇలా జోకించి దేవుడి దగ్గర ముందు రోజే పెట్టేస్తాం మేము. నెక్స్ట్ డే అయితే మా ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మా తమ్ముడు నా కోసం వీడియో తీస్తూ ఇలా రకరకాలుగా తీశాడు వీడియో. మేమైతే ఒకే వెహికల్లో 3 ఫ్యామిలీస్ వెళ్తున్నాం. మా ఫ్యామిలీ, మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ అయితే ఇలా వీడియోలు తీస్తుంటే అస్సలు డిస్కరేజ్ చేయరు, చాలా ఎంకరేజ్ చేస్తారు. మంచిగా ఎడిట్ చేసి పెట్టమని ఇంకా ఇలా హాయ్ చెప్తున్నారు చూడండి. అసలు పిల్లలతో ఇలాంటి ట్రిప్ వెళ్ళడం అంటే చాలా కష్టం, కానీ మా శ్రేయాన్స్తో అలాంటి బాధ ఏమి ఉండదు. చాలా హ్యాపీగా ఉంటాడు, అందరితో కలిసిపోతాడు, అసలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ఇక్కడైతే మా అత్తయ్య దగ్గర కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నాడు. చూసారా, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మా ఫ్యామిలీతో మామూలుగా ఉండదు ఎంజాయ్మెంట్ అసలు. మేమైతే ఫస్ట్ ఇక్కడ ఐలేన్ వెళ్తున్నాం. మేడారం కంటే ముందే మాకు ఐలేన్లో మొక్కు ఉందన్నమాట, అది తీర్చుకోవడానికి ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఐలేన్కి వచ్చేసాం. కానీ మేము వచ్చిన టైంకి గుడి క్లోజ్ ఉందన్నమాట. ఏం చేయాలో తెలియక గుడి చుట్టూ తిరుగుతున్నాం. అసలు ఎలా ఉంది గుడి అని అబ్జర్వ్ చేస్తున్నాం అందరం. ఇంకా నాకు ఇక్కడ స్టోరీ కూడా తెలీదు, సో తెలుసుకొని చెప్దామని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మా తమ్ముడు చెప్పాడు, గుడి చుట్టూ చిన్న స్వరంగంలా ఉంటుందని వాడు ఇన్స్టాగ్రామ్లో చూసాడంట. సో అదైనా ట్రై చేద్దామని వెళ్ళాము, కానీ అక్కడ కూడా లాక్ చేసి ఉంది. సో ఏం చేయాలో, గుడి ఓపెన్ కావడానికి ఇంకా 1.5 hour ఉంది. ఏం చేయాలో తెలియక ఇలా తిరుగుతున్నాం. సో కనీసం లంచ్ అయినా చేసేద్దామని ఫిక్స్ అయిపోయి ఒక ప్లేస్ అయితే, మీలో ఎవరికైనా ఈ గుడి స్టోరీ ఇంకా ఎవరు కట్టించారో తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కాస్త చెప్పండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది చాలా. మేమైతే 2 years బ్యాక్ మేడారం వెళ్తుంటే కూడా ఇలా ఐలేన్ వచ్చి మంచిగా దర్శనం చేసుకొని మొక్కుకొని వెళ్ళిపోయామన్నమాట. సో ఆ కోరిక తీరిందని ఇప్పుడు వచ్చి ముడుపు ఇప్పడానికైతే మేము వచ్చాం. సో అందుకే గుడి ఓపెన్ చేసే వరకు వెయిట్ చేయాలని ఫిక్స్ అయిపోయాం. నాకైతే ఈ గుడి చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతసేపు అయినా అలా కూర్చుండిపో. నెక్స్ట్ మేము ఇక్కడ గుడి చూసే పనిలో బిజీగా ఉంటే మా వాళ్ళందరూ మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. సో ఎక్కడికి వెళ్ళారా అని వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళైతే ముడుపు ఎక్కడుందా అని వెతకడానికి వెళ్ళారు. సో మేము కూడా వాళ్ళతో పాటు వెనకాల ఇక్కడ ఫస్ట్ వచ్చింది అయితే మా మమ్మీ. నన్నైతే అస్సలు డిస్కరేజ్ చేయదు, ఎందుకు ఇలా వీడియోస్ పెట్టడం యూట్యూబ్లో అలా. ఇంకా చాలా ఎంకరేజ్ చేస్తుంది, ఎందుకు అసలు నువ్వు పెట్టట్లేదు, పెట్టొచ్చు కదా మంచిగా అని. సో నాకైతే మా మమ్మీ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఇలా వీడియోస్ పెట్టాలని. నెక్స్ట్ ఇక్కడ మేమైతే అందరం కలిసి ఫుడ్ తింటున్నాం. మా మమ్మీ అయితే మా అందరి కోసం మంచిగా బజ్జీలు పకోడీ చేసుకొని తీసుకొచ్చింది. మా అత్తయ్య అయితే పులిహోర చేసుకొని తీసుకొచ్చింది. సో అందరం ఇలా కూర్చొని మంచిగా తినేస్తున్నాం. ఇక్కడ వీడియో తీసేదైతే మా తమ్ముడు, వాడు అస్సలు పులిహోర తినడు, అందుకే ఇలా వీడియోగ్రాఫర్. నెక్స్ట్ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మా ప్రయాణం అయితే నెక్స్ట్ 1000 Pillar టెంపుల్ వరంగల్కి అయితే వెళ్ళిపోయాం. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను ఇది 4th time అనుకుంటా, నాకైతే వెళ్ళడం ఇలా మొత్తం ఫ్యామిలీతో అయితే ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఇక్కడైతే ఈ గుడికి సేమ్ సిమిలర్గా ఇంకో గుడి ముందు కన్స్ట్రక్ట్ చేశారు కదా, సో అందులో కూడా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. నేను అంతకుముందు వెళ్ళినప్పుడు ఇందులోకి అస్సలు రానిచ్చేవారు కాదు. ఇక్కడ మేమైతే ఈ గుడిలోనే ఫోటోలు దిగుతున్నాము సిమిలర్గా ఉన్న దాంట్లో. అండ్ ఇక్కడున్న కోనర్లో అయితే మంచిగా టాటాయిస్లు, అదే తాబేళ్ళు ఉంటాయన్నమాట, మంచిగా కనిపిస్తాయి మనకు చూస్తే. నేను ఎప్పుడు వచ్చినా అసలు ఇందులో వాటర్ లేవు, నేనైతే ఇలా వాటర్ టాటాయిస్లు చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత మా ప్రయాణం అయితే మేడారంకి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అరౌండ్ 5 o'clockకి స్టార్ట్ అయితే మేము రీచ్ అయ్యేసరికి నైట్ 8 అయింది. అయ్యో చెప్పడం మర్చిపోయాం, మధ్యలో గట్టమ్మ దేవాలయం దగ్గర కూడా ఆగి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం. అక్కడ కూడా ఒక 1/2 hour అయింది, అందుకే మేము వెళ్ళేసరికి నైట్ 8 అయింది. సో రూమ్లో దిగి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొత్తగా కట్టిన ఈ విగ్రహాలని ఇట్లా చూడడానికి వెళ్ళిపోయాం ఫ్యామిలీ అంతా కలిసి. ఇక్కడే మంచిగా రీల్స్ కూడా చేసాం, అవి ముందు షార్ట్స్లో పోస్ట్ చేసేసి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి.
హలో ఎట్లా పడింది తీస్తున్నా. మా వాళ్ళతో ఈ రీల్ చేయించడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు. నియర్లీ ఒక ½ అన్ అవర్ బతిలాడితే చేశారు అసలు ఈ రీల్. కానీ చాలా వర్త్ అనిపించింది నాకైతే. చాలా నచ్చింది ఇలా ఫ్యామిలీతో కలిసి రీల్స్ ఇంత హ్యాపీగా చేయడం. నెక్స్ట్ ఇక్కడ మా చిటిపొట్టి ఫ్యామిలీ కూడా రీల్స్ చేద్దామని దిగిపోయాం. ఫస్ట్ అయితే మా శ్రేయాన్స్ బాగానే నేర్చుకున్నాడు. కానీ తర్వాత తనకిష్టమైన డీజే పాట పెట్టమని ఒక్కటే ఏడుపు. తర్వాత అర్థమైంది మనం చెప్పినట్టు వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పినట్టే మనం విని వాళ్ళ దారిలోకి వెళ్ళిపోవాలని. సో నేను కూడా వాళ్ళలాగే అయిపోయి మంచిగా ఎంజాయ్ చేసేసాం. సో నెక్స్ట్ వీడియోలో అయితే మేము మేడారంలో ఎలా దర్శనం చేసుకున్నాం, ఎలా ఎంజాయ్ చేసాం అవన్నీ పోస్ట్ చేసేస్తాం. మీరు కూడా కాస్త సపోర్ట్ చేయడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కమెంట్ సెక్షన్లో కూడా ఐలేని స్టోరీ కూడా నాకు చెప్పండి, కొంచెం నేను కూడా నేర్చుకుంటా. ఎక్కడికి వెళ్ళినా మన డ్యూటీ అయితే మారదు కదా. సో ఇక్కడ కూడా నేను మా శ్రేయాన్స్కి తినిపించడానికి నానా పాటలు పడిపోతున్నాం. సరే మరి ఇంతవరకు ఈ వీడియోలో వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ మీ అందరికీ. సో ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటూ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.